అమరులకు జోహార్, వీరులకు జోహార్. బావుల్లా తావుల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా. పొవ్వాతువుల తీరి అమరులుంటారు, పొవ్వాతువుల తీరి అమరులుంటారు అని ఎంతో మంది ప్రజా కళాకారులు ఎన్నో ఉద్యమాలలో తన కళాన్ని జులిపించి ఉద్యమాన్ని ఉర్రుతలూగిచ్చిన వ్యక్తులు ఈ రోజు స్వతంత్ర తెలంగాణ సాధించిన తర్వాత కనుమరుగైపోయి మహాప్రభు మమ్మల్ని గుర్తించండి అనే స్థితికి దిగజారానికి కారణమేవారు, దానికి కారణభూతులైన వారిపై ఎలాంటి ఉద్యమం మొదలు పెడుతున్నారు అనేది ప్రస్తుతం మనం బట్టి అన్నగారు ఎన్నో ఉద్యమాలలో ఎన్నో రకాల పోరాటాలు చేసి ఇవాళ జేఏసీ అనే ఒక సంస్థ తీసుకొని దాని గురించి పూర్తి వివరాలు అన్న ద్వారా తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, మీరు ఇప్పుడు ఏ బేసిక్ గా మీరు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు సుల్తాన్ యాదగిరి. నేను తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేఏసీకి రాష్ట్ర చైర్మన్ గా పనిచేస్తున్నాను. వాస్తవంగా మళ్ళీ ఉద్యమం అని అనుకోవడము, చెప్పుకోవడము, చేయడం అనేటువంటిది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ కోసంగా 69లో 369 మంది అమరులయ్యారు. 2001 నుండి జరిగినటువంటి యొక్క ఉద్యమంలో సుమారుగా 1200 మందికి పైగా మరి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ మొత్తానికి అందరి పోరాటం ద్వారా వచ్చింది. వచ్చిన తెలంగాణ అది కొద్ది మంది వ్యక్తులకే పరిమితమైంది. తెలంగాణ ప్రజలకు నీళ్లు రాలే, నిధులు రాలే, నియామకాలు రాలే, చివరికి ఆత్మగౌరవం దక్కలేదు. చివరికి స్వయం పాలన కూడా ఒకే కుటుంబానికి ఒకే కొద్ది మంది చేతుల్లోనే అది ఉండిపోయింది. మళ్ళీ మేము గొంతెత్తవలసిన అవసరం ఉంది. దేనికంటే అయ్యా మా ఉద్యమకారులు నీళ్ల ట్యాంకులు ఎక్కి దూకి చనిపోయినరు. ఈత రాకున్నా కానీ చెరువుల ట్యాంకులలో మునిగి చనిపోయినరు. ఎదురొడ్డి వచ్చేటువంటి ఒక బస్సుకు ఎదురొడ్డి జై తెలంగాణ అంటూ చనిపోయినరు. రైలుకి ఎదురెడ్డి తెలంగాణ జై తెలంగాణ అంటూ చనిపోయిన ముక్కలు అయిపోయినరు. పెట్రోల్ మంటలలో మాడి మసై చనిపోయినరు. శ్రీకాంత్ చారి కావచ్చు, త్రిపురం యాదయ్య కావచ్చు, ఢిల్లీలో చనిపోయిన యాదిరెడ్డి కావచ్చు, కిషాన్ రెడ్డి కావచ్చు, ఇటువంటి మహానుభావులు ఆత్మతర్పణ వలనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ మేము ఆశించినాము. అరే నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా మాకు వస్తాయి కదా, మా యొక్క జీవితం అంతా అయిపోయింది, కనీసం రాబోయే తరాల వల్ల కన్నా ఇది జరుగుతుందేమో అని చెప్పి మేము ఆలోచన చేసినాం, ఆశించినాం, ఆశపడ్డాం. కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాకముందు ఎట్లా ఉందో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వారి పరిస్థితులు అట్లే ఉన్నాయి తప్ప వాళ్ళ యొక్క జీవితంలో ఎలాంటి పెద్ద మార్పులు అంటే ఏం జరగలేదు. ఇప్పుడు ఉద్యమకారులు ఎలుగెత్తి చాటవలసిన అవసరం ఏర్పడ్డది. ఎందుకు అంటే మేము పోరాడినాం, మేము కొట్లాడినాం, మేము జైళ్ళకి వెళ్ళినాం, మేము కేసులలో మా మీద వేసుకున్నాం, పోలీస్ స్టేషన్లలో అనేక రోజుల తరబడిగా ఉన్నాం. మరి సుమారుగా నెలకు 30 రోజులలో 20 రోజులు కోర్టులో చుట్టే తిరిగినాం. మరి ఇటువంటి యొక్క పోరాటాలు చేస్తే వాళ్లకు ఏనాడు కూడా గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితులు కనపడతలేదు. మేము పైన ప్రభుత్వానికి చెప్పినాం, ఉద్యమకారుల కోసం మేము ఆశించినాం. ఎందుకంటే ఈయన ఉద్యమం నుండే వచ్చిండు కదా, ఉద్యమ నాయకుడే కదా, ఖచ్చితంగా ఉద్యమకారులకు ఏమైనా చేయకపోతాడా, ఖచ్చితంగా ఏదో న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసినాం. కానీ ఏమాత్రం కూడా ఉద్యమకారుల దగ్గరికి పోలేదు. అమరులు అవుతున్నా కానీ వాళ్ళ కుటుంబాలను పోయి పరామర్శించలేదు. కళాకారులను కూడా ఎవరిని పరామర్శించలేదు. ఏ యొక్క ఉద్యమకారుని కూడా గుర్తింపు రాలేదు. మేము ఇప్పుడు ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీకి కానీ మరి అట్లే విధంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏమని అంటే అయ్యా కనీసం మా యొక్క తెలంగాణ ఉద్యమకారులని గుర్తించండి. ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా తెలంగాణ ఉద్యమకారులు ఎవరనేది గుర్తించండి. ఒక 250 గజాల స్థలం మీరు ఇస్తున్నారు కదా, అందులో ఒక 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వండి. ఒక 30,000 రూపాయల పెన్షన్ ఇవ్వండి. ఒక 100 ఎకరాలలో అమరుల స్మృతివనం ఏర్పాటు చేయండి. 25 లక్షలతోని సామాన్య బీమా, ప్రమాద బీమా ఏర్పాటు చేయండి. బస్ సౌకర్యం కల్పించండి అని చెప్పి ఇట్లాంటి యొక్క 11 డిమాండ్లతోని మరి మేము ప్రభుత్వాలకు ధర్నాలు చేస్తా ఉన్నాం, నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం, ఒంటికాలు ప్రదర్శనలు చేస్తా ఉన్నాం.
మరి అనేక పోరాటాలు మళ్ళీ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ పోరాటాలు చేస్తున్నందుకు విచారపడవలసిన అవసరం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వస్తాయి అనుకున్నాం కదా, కానీ మళ్ళీ పోరాటం గలమెత్తుకోవాల్సినటువంటి ఒక స్థితికి మేము నెట్టబడ్డాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల కంటే ముందు, రాబోయేటువంటి ఒక పంచాయతీ ఎన్నికల కంటే ముందు మా ఉద్యమకారుల కోసం మీరు ఆలోచన చేయండి. మా యొక్క సమస్యలు పరిష్కారం చేయండి. ఇవి న్యాయసమ్మతమైన డిమాండ్లే. ఇది గొంతెమ్మ కోరికలేమి కాదు, మీరు అలివి కాని కోరికలేమి కావు, మీరు పరిష్కరించలేని కోరికలేమి కావు అని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు ఒక ఆశ అంటూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మరి గత ప్రభుత్వమే చేయలేదు, ఇప్పుడు ఈ బాధ్యత నా మీద ఉన్నది అని చెప్పి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు ఎంతో కొంత న్యాయం చేస్తారు అని చెప్పి ఆశిస్తా ఉన్నాం. చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ కరీంనగర్ లో భోగిపత్ర గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి యొక్క మరి టీయూజేసీ జనరల్ బాడీ సమావేశాన్ని ఇక్కడ రావడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ఉద్యమకారులందరూ కూడా ఇక్కడికి పాల్గొనడం జరిగింది. అందరూ కూడా మరి ఇంకా మరింత ముందుకు పోయి మన యొక్క డిమాండ్లు, మన సమస్యలు, మన కోరికలు తీర్చుకోవడానికి పోరాటాన్ని చేయడానికి సన్నద్ధం అవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. ఎవరో ఈ కుణలు అడవి ఎర్ర మల్లెలు అనే చందంగా ఉద్యమకారుడు సమాజ హితం కోసం తన సర్వస్వాన్ని వడ్డి ఎన్నో రకాల బలిదానాలు చేసి సాధించిన తెలంగాణ గోసి గొంగాడేసి కాళ్ళ గజ్జల కట్టి ఊరు ఊరు తిరిగితే పాలి పాటలు పాడితే ఎవరి పాలయ్యింది రో తెలంగాణ అనే పరిస్థితికి దిగజార్చిన రాజకీయ నాయకులకు చెంపపెట్టుగా నేడు యాదగిరి అన్న గారి ఆధ్వర్యంలో మరో ఉద్యమం మొదలవుతున్నందుకు వారికి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ సెలవు.